అర్జున్ ప్రసాద్ అరెస్టు వెనుక యామిని కుట్ర ఉందని తెలుసుకున్న అహల్య తిరగబడలేక యామినిని బ్రతిమిలాడడానికి రవితో కలిసి యామిని దగ్గరికి వెళ్తుంది. ఇక అహల్య యామినిని బ్రతిమిలాడుతూ ఉంటుంది. ప్లీజ్ మేడం, అర్జున్ ప్రసాద్ సార్ని మీరే కాపాడాలి, ఎలాగైనా ఆయన విడుదలయ్యేలా చెయ్యండి మేడం, కావాలంటే నేను మీ కాళ్ళు పట్టుకుంటాను మేడం అని అంటూ యామిని కాళ్ళు పట్టుకుంటుంది అహల్య. కానీ కనికరం లేని యామిని వదలవే, లేవే అంటూ దూరం జరుగుతుంది. పైకి లేస్తుంది అహల్య. ఇక నీ నాటకాలు చాలు, అసలు కథ మొదలైందే నీ వల్ల అని యామిని అహల్యను తిడుతూ ఉండగా బాధపడుతూ ఉంటుంది అహల్య. అప్పుడు అహల్య అర్జున్ ప్రసాద్ సార్ని మీరు రిలీజ్ చేయడానికి నన్నేం చేయమన్నా చేస్తాను అని అంటుండగా, ఏం చేయమన్నా చేస్తావా అని వంకరగా అడుగుతూ ఉంటుంది యామిని. చేస్తాను అని ఒప్పుకుంటుంది అహల్య. అయితే గౌతమ్ నిన్ను తిరిగి తీసుకురాని లోకాలకి, తిరిగి రానంత దూరానికి వెళ్ళిపో అని అంటూ నందు అనగానే తన పాకెట్లో నుండి ఒక చిన్న గాజు బాటిల్ని ఇస్తాడు నందు. ఇదిగో చూడు, ఇది నువ్వు తాగే, ఇదేంటో తెలుసా? పాయిజన్. ఇది నువ్వు తాగావనుకో మా రెండు కుటుంబాలు హ్యాపీగా కలిసిపోతాయి. తాగుతావా? పాయిజన్ తాగి తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోతావా అని అహల్యని అడుగుతూ ఉంటుంది యామిని. విషం తాగమనడంతో షాక్ అవుతుంది అహల్య. ఇప్పుడు అహల్య ఏం చేస్తుంది? విషం తాగుతుందా? గౌతమ్ అహల్యని కాపాడుకోగలడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.